ఫార్మా కర్మ, కర్మ ఫార్మా, ఫార్మా ఫార్మా మా కర్మ, ఫార్మా కర్మ. ఏంది అంత కలిమిలి ఉంది కదా. పాపం సీఎం సారోళ్ళ నియోజకవర్గంలో కూడా పబ్లిక్ కూడా ఇట్లనే అవుతున్నదట. మేం గెలిపించిన ఆయనే ముఖ్యమంత్రి అయిందని సంబరపడి మేచుకొని మెడలేసుకుంటే జాడిచి జబ్బల మీద దన్నట్టే అవుతున్నది అంటున్నారు. దుబాయ్ పోయిన అత్తెర సాహెబు మస్తుగా పైసలు వేస్తాడు అనుకుంటే వచ్చి దూకుట్ల సోరినట్టే చేస్తున్నట సర్కారులున్న పెద్ద మనిషి. మా సారు ముఖ్యమంత్రి అయితే మాకు మంచిగుంటదని లైన్ పట్టి ఓట్లు గుద్దితే ఇప్పుడు సర్కారోళ్ళు అలా ఈప్ల మీద గుద్దుతున్నారట. సీఎం సారు నియోజకవర్గం ఉన్నది కదా, గదేనుల్లా కొడంగలు. అక్కడి పబ్లిక్ గోస ఇది. రేవంతన్ సారు మందు గోళీలు తయారు చేసే కంపెనీలు పెడతానని 5 ఊర్ల భూములు గుంజుకున్నాడట. పచ్చడి పంటలు వండుతున్న భూముల్లా విషం నింపితే ఎట్లా ఊకుంటామని అక్కడోళ్ళు రోడ్డెక్కిండ్రు. ఇవాళ కొడంగల్లా 500-600 మంది రైతులు ర్యాలీలు తీసిండ్రు. మా నోటికాడ బువ్వ గుంజుకోవద్దు, మా పొట్టలు కొట్టద్దనుకుంటే ర్యాలీ తీసిండ్రు. మా భూముల జోలికొస్తే మంచిగుంటదని కోపం చేసిండ్రు. మా బతుకులు పచ్చగా చేస్తామని ఓటేస్తే మాకు పచ్చికి పెట్టే రోజులు తీసుకొచ్చినామని సీఎం సార్ మీద మస్తు గరం అవుతున్నారు. మార్పు తెస్తాం అంటే మా బతుకులు ఇంకా జరంత మంచిగా అయితే ఏమో అని అనుకున్నాం, కానీ మా బతుకుల్లా చీకట్లు నింపుతారనుకోలేదంటున్నారు. పానాలు పోయినా భూములు ఇచ్చేది లేదని గట్టిగానే చెప్తున్నారు. అందరు లీడర్లు వాళ్ళ ఊర్లకు మంచి మంచి కంపెనీలు పట్టుకుపోతారు, కానీ రేవంతన్ సారు ఎందుకు ఇట్లా విషం నింపే మందు గోళీల కంపెనీలు తెస్తున్ననేది ఎవ్వరకు సమజైతలేదట. కానీ కొందరు ఇంకో మాట చెప్తున్నారు. హల్లునికి కట్నం కింద కొడంగల్లును రాసిస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంట్లో ఎంత నిజమున్నదో లేదో తెలియదు గాని కథైతే పెద్దగానే ఉన్నదని అక్కడ వాళ్ళు అంటున్నారు. కానీ కొడంగల్లకు గోసనే ఉన్నది. పోండ్రి భూములు ఇస్తేనేమో నోటిగాడి బుక్కను బురదలేసుకున్నట్టయితది. ఇయకుంటే సీఎం సారుల అన్న తిరుపతి రెడ్డి సారు ఊకునేటట్టు లేడట. ఎటుపోయి మా పానాల మీదకే వస్తున్నది. అయినా గాని ఊకునేది లేదని భూములు పోతున్న 5 ఊర్లోళ్ళు చెప్తున్నారు.